మరి కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నంద్యాల శ్రీ జగజ్జనని ఆలయంలో ఆషాఢమాస పుట్టింటి పట్టుచీర సారే మహోత్సవాలు ప్రారంభం. నంద్యాలలో చిన్నారి అదృశ్యం కలకలం, భారీ గాలింపు చేపట్టిన పోలీసులు. వర్షాల కోసం నంద్యాల ఆల్ ఫుర్ఖాన్ ఈద్గాలో ప్రత్యేక ఇస్తిస్కా నమాజ్. గంటల్లోనే తప్పిపోయిన చిన్నారి ఆచూకీ, తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించిన పోలీసులు. ప్రభుత్వ భూములు నిరుపేదలకు పంపిణీ చేయాలి. నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఏఐకేఎంఎస్ ధర్నా. జీవో నెంబర్ 396 రద్దు చేయాలి. దస్తవేజ్ లేఖల పెన్ డౌన్ సమ్మె. శ్రీశైలం అభివృద్ధి పనులపై వివాదం. సీఎం చంద్రబాబుకు ధర్మకర్తల మండలి లేఖ. డిమాండ్ల సాధన కోసం ఆళ్లగడ్డలో ఎంపీ ఈవోల ధర్నా, పెన్ డౌన్ సమ్మె ప్రారంభం. నంద్యాల పట్టణంలోని శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయంలో ప్రొద్దుటూరు భక్తులతో కిటకిట్లాడింది. నంద్యాల పట్టణం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతుంది. ప్రపంచంలోని రెండో శ్రీ జగజ్జనని దేవాలయంగా విరాజిల్లుతున్న నంద్యాల శ్రీ జగజ్జనని నగర్ ఆలయంలో ఆషాఢమాస పుట్టింటి పట్టుచీర సారే మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని పలు ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆలయానికి చేరుకున్న అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే సమర్పించి ప్రత్యేక పూజలు అర్చన నిర్వహించారు.
నంద్యాల జిల్లాలో ఓ 6 ఏళ్ల చిన్నారి అదృశ్యం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో బయటకు వెళ్లిపోయిన చిన్నారి ప్రణవి కోసం పోలీసులు రాత్రంతా భారీ గాలింపు చేపట్టారు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన తాజాగానే ఉండడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. డ్రోన్లు, జాగిలాలు 200 మంది పోలీసులతో సాగిన గాలింపు చివరకు సుఖాంతమైంది. నంద్యాల పట్టణ శివార్లోని వైఎస్ నగర్లో నివసించే 6 ఏళ్ల చిన్నారి ప్రణవి ఇంట్లో ఎవరు లేని సమయంలో బయటకు వెళ్లిపోయింది. తల్లి కళ్యాణి మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తుండగా ఇంటికి వచ్చేసరికి ప్రణవి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాదాపు 200 మంది పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వైఎస్ నగర్, నందమూరి నగర్ పరిసర ప్రాంతాలని జల్లెడ పట్టారు. ఎంత మంది తిరిగినాం మేము కనపడలేదు. రాత్రి తెచ్చి ఒక 20 మా బాధ అది. నంద్యాల పట్టణ భీమవరం రహదారిలో ఆల్పూర్ ఖాన్ ఈద్గా నందు వర్షాల కోసం ఇస్తిస్కా నమాజ్ ప్రత్యేక దువాను జమాతుల్ ఉలేమా వల్ అయమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్షులు అబ్దుల్ హదీ సాయిదీ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మౌలానా ముఫ్తీ అజ్మతుల్లా పాల్గొని వర్షం కోసం దువా నిర్వహించారు. రైతులకు ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయని, గత కొన్ని రోజులుగా వర్షాలు లేక రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ అల్లా దయ వల్ల వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు బాగా పండాలని ప్రత్యేక ప్రార్థనలో అల్లాను వేడుకున్నారు. నంద్యాల జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవాలని, ఆ అల్లా దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఇద్రీస్, మౌలానా హుసేన్ రషాదీ, హఫీజ్ షరీఫ్ సాహెబ్, మౌలానాలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. إيلافهم رحلة الشتاء والصيف السلام هذا البيت الذي أطعمهم من جوع وآمنهم من خوف. الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك الرحمن الرحيم. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవునికి తన సృష్టికర్త వైపు మనసు మళ్లించడానికి ప్రతి అమల్లో, ప్రతి పనిలో సంకల్పించి తాలీం ఇచ్చారన్నమాట, నేర్పారు. అదేవిధంగా వర్షం కురియకపోతే జీవరాశులు నశించిపోతుంటే అలాంటప్పుడు మనము నక్షత్రాల వైపు, జ్యోతిష్క్యం వైపు, అదేవిధంగా వేరే వాళ్ళ వైపు పోకుండా అల్లా తరపున వర్షం కురిపించే దేవునిపై మన యొక్క యకీన్, మన యొక్క అకీదా పోవడం కోసం ఈ యొక్క నమాజు తరీఖా చెప్పారనమాట. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ఊరి బయట ఈద్గాలో లేకపోతే పొలంలో వెళ్ళి అక్కడ ఏం చేయాలి, అల్లాను వేడుకోవాలి. వర్షం బంద్ చేసేది అల్లానే, వర్షాన్ని నిలిపివేసేది అల్లానే. అల్లా అంటే మనందరి సృష్టికర్త, దేవుడు. అందువలన మనమందరము మన యొక్క పాపాలు ఎక్కువైపోతే అల్లా రబ్బుల్ ఇజ్జత్ మన సృష్టికర్త వర్షాన్ని బంద్ చేస్తాడు. ఇది మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారన్నమాట. అందువలన మనము నంద్యాల తరపు నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి తమ యొక్క పాపాలను క్షమించమని అల్లాతో వేడుకుంటూ ఇక్కడ నమాజ్ చదివి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన తరీఖా, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన నమాజును మనము చదివి అల్లాతో వేడుకున్నాము. మనము సంకల్పిస్తున్నాము, మనము అల్లాతో వేడుకొని నియత్ చేస్తున్నాము ఇన్షాల్లా వర్షం కురుస్తుంది, మంచి వర్షం, रहमत वाली
और అందరికీ మంచి కలిగించే వర్షం కలగాలని మేము అల్లాహ్తో వేడుకుంటున్నాము. ఈరోజు మా ఈద్గాలో ఇస్తఖా నమాజ్ కోసం నంద్యాల వాసు అందరూ వచ్చి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ క్షామ పరిస్థితుల్లో, ఈ వర్షాభావ పరిస్థితుల్లో అల్లాహకు దువా చేయడం వల్ల మన తప్పులు ఏమన్నుంటే ఈ దువా వల్ల, ఈ నమాజ్ వల్ల క్షమించి రహమత్ వలి బారిష్ అంటే మంచి చేకూర్చే వర్షాన్ని ఇవ్వమని చెప్పేసి ఇక్కడ మా ముఫ్తీ సాబ్ ఆధ్వర్యంలో ఇక్కడ నమాజ్ చేయడం జరిగింది. ఈ నమాజ్ వల్ల మా పాపాలు మాఫీ చేయడం జరుగుతుంది, అంటే మా పాపాలు పోవడం జరుగుతుంది. అలాగే రహమత్ వలి బర్సాత్ అంటే మంచి చేకూర్చే వర్షం కూడా డెఫినెట్గా వస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో ఈ దువా చేయడం జరుగుతుంది. ఒక 2 రోజుల క్రితం అనుకుంటాను ఆత్మకూరులో కూడా ఈ దువా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నంద్యాలలో కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నందువల్ల దువా చేయడం జరిగింది. ఈ వర్షము మనకు ఎంత అవసరము, రైతులకు, అడవిలో ఉండే పశుపక్షాదులకు కూడా ఎంతో అవసరం. కాబట్టి మరొకసారి మా అందరి తరఫున అల్లాహ్ను వేడుకుంటా ఉన్నాము. ఈ రహమత్ వాలి బర్సాత్ రమ్మని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల జిల్లాలో తప్పిపోయిన 4 ఏళ్ల చిన్నారిని పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. వైఎస్ నగర్ కు చెందిన చిన్నారి ప్రణవి ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చేపట్టి చిన్నారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమార్తెను సురక్షితంగా తిరిగి అప్పగించిన జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తో పాటు పోలీసు సిబ్బందికి చిన్నారి తల్లి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ షోరాన్ మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల భద్రత క్షేమం కోసం పోలీసులు ఎల్లప్పుడూ కృషి చేస్తారని తెలిపారు. నిన్న ఈవినింగ్ ఒక ఆల్మోస్ట్ 4-year-old పాప, 4 year కూడా రీచ్ కాలేదు ఏజ్. పాప పేరు ప్రణవి. సో పాప ఇక్కడే ఉన్నారు. పాప పేరు ప్రణవి. పాప బర్త్డే ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ మంత్ 28th. సో నెక్స్ట్ మంత్ 28th షీ విల్ బి 4 years. సో నిన్న రాత్రి మనకి 9:30 ఆ టైం దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వస్తే రిగార్డింగ్ దాట్ ప్రణవి ఈజ్ మిస్సింగ్. సో వెంటనే మన నంద్యాల్ తాలూకాలో ఇది వైఎస్ఆర్ నగర్లో ఇది జరిగింది. సో పాప ఆడుతున్నప్పుడు బయటకి వెళ్ళిపోయింది, అప్పుడు ఎవరు చూడలేదు. సో తర్వాత ఇంటి దగ్గర అందరూ అక్కడ ఉన్న నేబర్స్ అందరూ వెళ్ళి చూస్తే పాప ఎక్కడ కూడా కనపడలేదు. సో అప్పుడు మన నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు అండ్ టీమ్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని, పేరెంట్స్తో మాట్లాడుకొని, నేబర్స్తో మాట్లాడుకొని అరౌండ్ 9:30 సర్చ్ మేము మొదలు పెట్టాము. తర్వాత ఈ సర్చ్ భాగంగా మనం నైట్ విజన్ డ్రోన్స్ వాడాము, స్పెషల్ పార్టీస్ కూడా వాడాము. మనం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మేము కోఆపరేషన్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ అథారిటీస్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్. సో అక్కడ ఉన్న ఇది కొంచెం కెనాల్ కానీ వేస్ట్ వాటర్ ఉంటే అది మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆ వాటర్ని బయట పొలాల్లో పెట్టి, సో మన చేతిలో ఉన్న అన్ని సర్చ్ మేము మన సైడ్ నుంచి మొదలు పెట్టడం జరిగింది.
ఈ ఆపరేషన్ 9:30 నుంచి మొదలుపెట్టి ఇది మార్నింగ్ 6 AM వరకు దిస్ ఆపరేషన్ మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టుకొని చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా మనం డాగ్ స్క్వాడ్ ని కూడా తీసుకొని వచ్చాము, స్పెషల్ పార్టీస్ ని కూడా ఫీల్డ్ లో తీసుకొని వచ్చాము. సో డాగ్ స్క్వాడ్ మన దగ్గరికి వచ్చేసరికి ట్రాకర్ డాగ్ ని వాడుకొని పాప ఎక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు అది కూడా చూసుకోవడం జరిగింది. సో డాగ్ కూడా ఎక్కడైనా సీసీటీవీ ఇండికేషన్ చేసింది, అక్కడి నుంచి పాప ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు అని మనకి డాగ్ స్క్వాడ్ సైడ్ నుంచి అది వచ్చింది ఇన్ఫర్మేషన్. సో వైఎస్ఆర్ నగర్ లో అక్కడ ఉన్న చుట్టుపక్కల అన్ని సీసీటీవీ కెమెరాస్ చూసుకొని నైట్ విజన్ డ్రోన్స్ తో పొలాల్లో సర్చ్ పెట్టుకొని డాగ్ స్క్వాడ్ ని పిలిపించి డాగ్ స్క్వాడ్ తో కూడా పాప ఎక్కడ వెళ్ళిపోయి ఉండొచ్చు అది అన్ని ఎఫర్ట్స్ పెట్టుకొని ఆల్మోస్ట్ మార్నింగ్ 5:56 ఆ టైం దగ్గరికి స్పెషల్ పార్టీస్ మన నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు ఈశ్వరయ్య గారు అండ్ ఇంకా లోకల్స్ ఎఫర్ట్స్ తో ఆల్మోస్ట్ మార్నింగ్ 6 AM కి పాప మనకి పులాల్ దగ్గర ఎక్కడ మనకి లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్ లో కనపడింది అక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ లోపల పులాల్లో పాప మనకి ట్రేస్ అవుట్ అయింది. సో ఇది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ గుడ్ న్యూస్ విత్ all of you. At the same time నంద్యాల్ పోలీస్ సైడ్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ సైడ్ నుంచి మెసేజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే సేఫ్టీ లా అండ్ ఆర్డర్ కోసం డే అండ్ నైట్ మనం పని చేస్తాము. స్పెషలీ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ మనకి ఒక ప్రయారిటీ ఏరియా. సో ఎప్పుడైనా డే టైం నైట్ టైం కానీ Andhra Pradesh Police is always on the work and women and child safety is a priority. Information vaste ventane within 1 minute police reach the spot and tireless effort throughout the night. Almost anni departments kalsi so mana AR wing to kuda kalaskoni special parties ni teesukovachi డాగ్ స్క్వాడ్ అండ్ మన CM sir, honorable CM sir has always focused on using the latest technology. సో భాగంగా మన దగ్గర నైట్ విజన్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. సో నైట్ విజన్ డ్రోన్స్ ని కూడా వాడుకొని డాగ్ స్క్వాడ్ ని వాడుకొని ఇది త్రూ అవుట్ ద నైట్ టైర్లెస్ ఎఫర్ట్స్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో పాప ట్రేస్ అవుట్ అయింది. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. And I would like to congratulate each and every person in the team here, especially Nandyal UPS CI Ishwarya and his team, Mana AR Additional SP Garu and his team, almost 3 special parties and 40 civil police personnel to ee operation ni cheyadam jarigindi. And I would like to congratulate the family and the small girl also. So that's it from our side. Thank you. నా పేరు కళ్యాణి, మా పాప పేరు ప్రణవి, 3 సంవత్సరాలు. నిన్న మధ్య వైఎస్ఆర్ లో ఉంటున్నాము. నిన్న సాయంత్రం 6:30 నుంచి మా పాప కనపడలేదు. తర్వాత సార్ వాళ్ళకి ఫోన్ చేసి డిఎస్పీ సార్ అని ఎస్పీ సార్ వీళ్ళందరూ వచ్చి రాత్రి అంతా వెతికి మాకు ఇచ్చినారు. పొద్దున చేనల్ పొలాలలో ఉన్నది. పొద్దున 5:30 కల్లా మా చేతి 6:30 6:40 ఇంట్లో లేదు. 6:30 వరకు ఇంట్లో ఉంది. 6:40 కనపడలేదు. తర్వాత మేము మా సార్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు మాకు పొద్దున మార్నింగ్ 5
తతికి ఇచ్చాను. ఒక బాబు లేదు చనిపోయింది. ఆడుకుంటూ వెళ్ళిపోయింది. వెలుగోడు పట్టణంలోని సర్వే నెంబర్ 1706లో ఉన్న 333 ఎకరాల ప్రభుత్వ మిగులు భూముల నిరుపేదలకు పంపిణీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నూనెపల్లి బ్రిడ్జి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు 500 మంది భారీ ర్యాలీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. సంఘం జిల్లా కార్యదర్శి వై నరసింహులు మాట్లాడుతూ గుర్తించిన ప్రభుత్వ భూమిని వెంటనే నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెలుగోడు, ఆత్మకూరు, పరిసర ప్రాంతాల్లో భూస్వాములు బినామీ పేర్లతో భూముల్ని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ భూముల్ని గుర్తించి దళిత, ఆదివాసీ, మైనార్టీ నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఆందోళన చేయాలి. ఇలాంటి దోపిడీదారులు, భూ కబ్జాదారులకు గ్రామంలో కబ్జాదారులకు 333 ఎకరాల భూముల పేదలు వెంటనే అఖిల భారత రైతు కూలీ సంఘం భూములు పంచే వరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచేంత వరకు ప్రభుత్వం స్వాధీనించిన పేదలకు పంచేంత వరకు గుర్తించాలి కబ్జాదారుల నుంచి భూములు వెంటనే గుర్తించాలి భూములు కబ్జాదారుల నుంచి వెంటనే ఈ సర్వేలో బయటపడినటువంటి ప్రభుత్వ భూముల పేదలకు వెంటనే బయటపడ్డ ప్రభుత్వ భూముల పేదలకు వెంటనే జిల్లాలో అఖిల భారత రైతు కూలీ సంఘం. వెలుగోడు గ్రామంలోని 1706 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 333.59 ఎకరాల మిగులు భూమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే వెలుగోడు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు, ఆదివాసీలకు, ముస్లిం మైనార్టీలకు, అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు తక్షణమే పంపిణీ చేయాలని చెప్పి ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే వెలుగోడు పట్టణము, ఆత్మకూరు, బండాత్మూరు మొదలగు చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వందల ఎకరాల భూమి ఈ యొక్క బడా భూస్వాములు, పెత్తందారుల ఆధీనంలో కబ్జాకు గురయ్యాయి. మరి వాటన్నిటికీ నిరుపేదలకు తక్షణమే పంచాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు కుప్పించారు. మరి ఈ యొక్క మహిళలకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ అని చెప్పారు. మరి నెలకు 1500 రూపాయలు అని చెప్పారు. ఇట్లా అనేక వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నేడు కరువుకు రక్కసితో కొట్టుమిట్టాడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కరువు కాటకాలు తాండవం చేస్తున్నాయి. మరి ఉపాధి లేదు, నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మిగులుగా ఉన్నటువంటి భూములను, రీసర్వేలో గుర్తించినటువంటి భూములను ప్రతి నిరుపేదకు 2 ఎకరాలు చొప్పున ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో మరింత ఎక్కువ మందిని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులను హెచ్చరిక చేస్తున్నాం. మిత్రులారా, వెలుగోడు గ్రామంలో అనేక సంవత్సరాల నుంచి నిరుపేదలకు ఎటువంటి జీవనాధారం లేదు, పనులు లేని పరిస్థితి ఉంది. వ్యవసాయం మీదనే ఆధారపడతారు. మళ్ళీ అటువంటి ప్రాంతంలో వర్షాలు లేక, రిజర్వాయర్లో నీళ్ళు లేక, పనులు లేక చాలా మంది పస్తులతో, అర్ధాకలతో ఉన్నారు. ఇలాంటి పేదలకు భూములు ఇవ్వాలని చెప్పి అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో అఖిల భారత రైతు కూలీ సంఘంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు చెప్పేది ఒకటే, ఈ వెలుగోడు గ్రామంలో మిగులు భూములు లేవు, బంజరు భూములు లేవు, ప్రభుత్వ భూములు అని చెప్తా ఉన్నారు. కానీ బయటపడింది ఏంటంటే సర్వే నెంబర్ 1706 331 ఎకరాలు 0.59 ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ఉన్నట్టు వారి యొక్క రెవెన్యూ రికార్డులోనే బయటపడ్డది. మరి ఈ సందర్భంగా ఈ విషయాన్ని అక్కడున్న తహసీల్దార్ దృష్టికి తీసుకుపోతే ఆయన ఏం చెప్పాడంటే, అసలు ఈ భూములు ఉన్నది నాకు కూడా తెలియదు ఉంటాడు. అంటే ఈ భూములను అనేకరంతమైనవి గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులు, పొడుగు చేతుల వాళ్ళు ఆక్రమించుకున్నారు. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ భూములను పేదలకు సంబంధించిన భూములు వాళ్ళ నుంచి విడిపించండి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి. నిరుపేద కుటుంబానికి ప్రతి కుటుంబానికి 2 ఎకరాల చొప్పున ఇవ్వాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్తాం. మేం చెప్పడం కాదు, ఇది చట్టం చెప్తా ఉంది, భూ సంస్కరణ చట్టం చెప్తుంది. మరి భూ సంస్కరణ చట్ట ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత మీ పాలకులకు ఉంది. కాబట్టి చట్ట ప్రకారమే స్వాధీనం చేసుకొని ఇవ్వండి. అట్లాగే ఈ మధ్య కాలం రీసర్వే చేశారు. రీసర్వేలో ప్రభుత్వ భూములు బయటపడ్డాయి.
దాన్ని మాత్రము పూడ్చిపెట్టారు. ఎక్కడ మాత్రం బయటకు తీయకుండా, ఎన్ని భూములు ఇవ్వకుండా ఈ భూములు కూడా మొత్తం భూస్వాములకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సెక్టర్లకు అప్పచెప్పడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను కూడా భగ్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి విషయాలు బయటపడకుండా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ భూములు, మిగులు భూములు ఏవైతే ఉండవో పేదలకు, నిరుపేదలకు, కుటుంబానికి భూములు ఇవ్వండి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలు, స్టాంపు వెండర్లు ఆందోళనకు దిగారు. జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెండౌన్ సమ్మెకు శ్రీకారం చుట్టారు. ఈ సమ్మె ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు కొనసాగనుంది. నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా సమ్మె కొనసాగుతుందని జిల్లా దస్తావేజు లేఖల సంఘ నాయకులు తెలిపారు. సమ్మె దినాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, క్రయ విక్రయాలు జరగవని స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు షేక్ ఫరూక్, తోడేటి రమేష్, సభ్యులు హుసేన్ బాషా, శివరాం, మాలిక్, వెంకట్, హరి, సుమంత్, అస్లాం, సత్యం తదితరులు ఉన్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పీఠముడి ఏర్పడింది. మాస్టర్ ప్లాన్ లో లేని పనులకు దేవాదాయ అధికారులు ప్రాధాన్యమిస్తున్నారని ధర్మకర్తల మండలి అసంతృప్తిగా ఉంది. 19 కోట్లతో కొత్తగా సాల్ మండపాలు నిర్మించడానికి రాష్ట్ర దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రత్యేక శ్రద్ధతో ఒత్తిడి చేస్తున్నారని ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. భక్తులకు అవసరమైన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చైర్మన్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మాస్టర్ ప్లాన్ పనుల్లో జాప్యం జరుగుతుందని ఆవేదన చెందారు. ఆలగడ్డ ఏడీఏ కార్యాలయం వద్ద ఆలగడ్డ, కోవెలకుంట్లకు ఎంపీ ఈవోలు అధికారులు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించారు. 12 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు తక్కువ వేతనం, 4 నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నెల 20 నుండి 25 వరకు పెండౌన్ చేపట్టినట్లు వెల్లడించారు. 35,000 వేతనం, శాశ్వత ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, చైల్డ్ కేర్ సెలవులు, వ్యవసాయ శాఖలో విలీనం చేసి పదోన్నతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారం అండి. మేము వ్యవసాయ శాఖలో ఎంపీఓగా వర్క్ చేస్తున్నాము. మేము గత 12 సంవత్సరాలుగా ఎంపీఓలో వర్క్ చేస్తున్నాము. ఈ వ్యవసాయ శాఖలో జిల్లా మొత్తం మీద 155 మంది ఉన్నాము. మేము 12 సంవత్సరాలుగా ఈ వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నప్పటికీ మాకు ఇంకా 12,000 జీతంతోనే మేము వర్క్ చేస్తున్నాము. మాకన్నా వెనక సచివాలయంలో విఏఎల్గా రిక్రూట్ అయిన వాళ్ళకి ఇప్పుడు 35,000 దాకా జీతం వస్తుంది. వాళ్ళు చేసే పని, మేము చేసే పని వ్యవసాయ శాఖలో ఒకటే, విలేజ్ లెవెల్. కానీ వేతనం దగ్గరకు వచ్చేసరికి మాకు తక్కువ జీతం అన్నమాట. ఆ 12,000తో ప్లస్ 3,000 ఇన్సెంటివ్ వేస్తారు. అది ఏబిసి గ్రేడ్స్ ఇస్తారు. అది మా వర్క్ను బట్టి ఇస్తారన్నమాట. ఇప్పుడు 12,000తో మేము ఈ పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో మా ఫ్యామిలీస్ రన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఒకే పని చేస్తున్నప్పటికీ కూడా సమానంగా జీతం తీసుకోలేకపోతున్నాం. అది కష్టంగా ఉంది అన్నమాట. దాంతోపాటు మావి రిక్రూట్ చేసినప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్ చేసినారు. అది నాన్ శాంక్షన్ పోస్ట్ కింద చేసినారనమాట. ఆ నాన్ శాంక్షన్ పోస్ట్ని ఇప్పుడు మాకు శాంక్షన్ పోస్ట్ కింద మార్చాలి. ప్లస్ ఉద్యోగ భద్రత కావాలి, జీతము వెంటనే పెంచి మాకు వేతనం ఇవ్వాలి. వీటి కోసం మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు మా డిమాండ్ ఈ నిరాకరణ ఉద్యమం జరుగుతుంది. అక్కడికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఫర్దర్గా మేము ఇంకా ముందుకు వెళ్తాము మా ఉద్యమం అనేది. ఇది మా డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల శ్రీ జగజ్జనని ఆలయంలో ఆషాఢమాస పుట్టింటి పట్టుచీర సారే మహోత్సవాలు ప్రారంభం. నంద్యాలలో చిన్నారి అదృశ్యం కలకలం, భారీ గాలింపు చేపట్టిన పోలీసులు.
వర్షాల కోసం నంద్యాల ఆల్ ఫుర్ఖాన్ ఈద్గాలో ప్రత్యేక ఇస్తిస్కా నమాజ్. గంటల్లోనే తప్పిపోయిన చిన్నారి ఆచూకీ, తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించిన పోలీసులు. ప్రభుత్వ భూములు నిరుపేదలకు పంపిణీ చేయాలి. నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఏఐకేఎంఎస్ ధర్నా. జీవో నెంబర్ 396 రద్దు చేయాలి. దస్తవేజ్ లేఖల పెన్ డౌన్ సమ్మె. శ్రీశైలం అభివృద్ధి పనులపై వివాదం. సీఎం చంద్రబాబుకు ధర్మకర్తల మండలి లేఖ. డిమాండ్ల సాధన కోసం ఆళ్లగడ్డలో ఎంపీ ఈవోల ధర్నా, పెన్ డౌన్ సమ్మె ప్రారంభం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.